మరో 2 నెలల్లో లోక్సభకు జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో 400కు పైగా స్థానాల్లో విజయ ఢంకా మోగించనున్నామని ప్రధాని మోదీ 2 రోజుల క్రితం పార్లమెంటు సాక్షిగా చేసిన ప్రకటన నేపథ్యంలో ప్రఖ్యాత మీడియా సంస్థ ఇండియా టుడే ఆజ్ తక్ గ్రూప్ మూడ్ ఆఫ్ ద నేషన్ పేరుతో తాజాగా చేసిన సర్వే సంచలనాత్మకంగా మారింది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఇప్పటికిప్పుడు లోక్సభ ఎన్నికలు జరిగితే ఫలితాలు ఎలా ఉంటాయో విశ్లేషిస్తూ ఇండియా టుడే ఆజ్ తక్ వెల్లడించిన ఫలితాల ప్రకారం 2 తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు సంబంధించిన అంచనాలు అత్యంత ఆసక్తికరంగా మారాయి. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికిప్పుడు లోక్సభ ఎన్నికలు జరిగితే తెలుగుదేశం, జనసేన కూటమికి 17 లోక్సభ స్థానాలు, అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 8 లోక్సభ స్థానాలు లభించే అవకాశాలున్నాయని ఇండియా టుడే వెల్లడించింది. మొత్తం ఓట్లలో టీడీపీ, జనసేన కూటమికి 45% ఓట్లు, వైసీపీకి 41.1% ఓట్లు లభించే అవకాశాలున్నాయని ఇండియా టుడే సర్వేలో వెల్లడైంది. ఇక బీజేపీకి 2.1% ఓట్లు, కాంగ్రెస్ పార్టీకి 2.7% ఓట్లు ఏపీలో లభించవచ్చని పేర్కొంది. ఏపీకి సంబంధించిన ఈ సర్వే వివరాలను కొద్దిసేపటి క్రితమే ఇండియా టుడే ప్రసారం చేసింది. అయితే ఆశ్చర్యకరమైన రీతిలో టైమ్స్ నౌ అనే మరో ప్రముఖ మీడియా సంస్థ చేసిన సర్వే ప్రకారం అధికార వైసీపీకి 19 సీట్లు, టీడీపీ, జనసేన కూటమికి 6 సీట్లు వస్తాయని తేలింది. టైమ్స్ నౌ సర్వే ఫలితాలను బుధవారం ప్రసారం చేశారు. ఇలా 2 ప్రధాన సర్వే సంస్థలు పరస్పర విరుద్ధమైన సర్వే ఫలితాలు వెల్లడించడంతో వీటిలో ఏది నిజం కానున్నదే అనే దానిపై రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. ఇక తెలంగాణకు సంబంధించి ఇటు ఇండియా టుడే సంస్థ, అటు టైమ్స్ నౌ సంస్థ వెల్లడించిన సర్వే అంచనాలు కూడా ఆసక్తికరంగా ఉన్నాయి. తెలంగాణలో మొత్తం 17 లోక్సభ స్థానాలకు గాను అధికార కాంగ్రెస్ పార్టీకి 10 స్థానాలు, బీజేపీ, బీఆర్ఎస్కు చెరో 3 స్థానాలు, ఎంఐఎంకు 1 స్థానం లభించవచ్చని ఇండియా టుడే సర్వేలో తేలింది. టైమ్స్ నౌ సర్వేలో కాంగ్రెస్కు 9, బీజేపీకి 5, బీఆర్ఎస్కు 2, ఎంఐఎంకు 1 స్థానం దక్కుతుందని వెల్లడైంది. ఇండియా టుడే సర్వే కొద్దిసేపటి క్రితం ప్రసారం చేయగా టైమ్స్ నౌ సర్వేను నిన్న వెల్లడించారు. ఇండియా టుడే మూడ్ ఆఫ్ ద నేషన్ సర్వే కొద్దిసేపటి క్రితం రిలీజ్ అయింది. ఈ సర్వేలు ఒక సంచలనంగా మారిందని చెప్పొచ్చు. తెలంగాణ విషయానికి వస్తే ఇండియా టుడే ఆజ్ తక్ సర్వే అయితే కాంగ్రెస్కు 10 స్థానాలు, బీఆర్ఎస్కు 3, బీజేపీకి 3, ఎంఐఎంకు 1 లోక్సభ స్థానాలు వచ్చే అవకాశం ఉందంటూ కూడా ఈ సంస్థ సర్వే చేపట్టింది. పర్సంటేజ్ పరంగా చూస్తే కాంగ్రెస్కు 41% ఓట్లు పడే నమోదు అయ్యే అవకాశం ఉందంటూ కూడా, అలాగే బీఆర్ఎస్కు 29%, బీజేపీకి 21%, అలాగే ఎంఐఎంకు 3% ఓట్లు వచ్చే అవకాశం ఉందంటూ కూడా ఈ సర్వే చెబుతోంది.